విచిత్రమైన ప్రశ్న అడగనా? మీరు నిజంగా ఒక్కరేనా? ఒకసారి ఆలోచించండి. మీలో ట్రిలియన్ కొద్ది సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని మీకు తెలుసా? మీరు ఒక విగ్రహం ఉంచారా? నిజానికి మీరు ఒక చిన్న ప్రపంచం, ఒక చిన్న ఈకోసిస్టమ్. ఆశ్చర్యంగా ఉందా? ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ప్రకృతిలో మరి ఇంకెన్నో ఉన్నాయి. చెట్లు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? పూలు తేనెటీగలు ఒకరికొకరు సహాయం చేసుకుంటాయని మీకు తెలుసా? ఈరోజు మనం మన ప్రకృతి దాచిన మరెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. మరి మన జీవితానికి అవి ఎలా అవసరమో కూడా తెలుసుకుందాం, సరేనా? నేను శిరీష అండ్ దిస్ ఈస్ మై ఛానల్ లైఫ్ బట్ బెటర్, వేర్ వి స్పీక్ అబౌట్ హోమ్ ఆర్గనైజేషన్, ప్రొడక్టివిటీ అండ్ పర్సనల్ గ్రోత్. ఫస్ట్ పాయింట్, ప్రకృతి పోటీ గురించి కాదు. నేచర్ ఈజ్ నాట్ అబౌట్ కాంపిటీషన్. మనకు చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్తుంటారు, జీవితం ఒక పోటీ, బలవంతుడే గెలుస్తాడు అని. కానీ మనం ప్రకృతిని చూస్తే మరో కథ కనిపిస్తుంది. మనం ఒక పువ్వుని తీసుకుని చూస్తే తేనెటీగ పువ్వులోని తేనెను తీసుకొని బదులుగా పువ్వుని పాలినేట్ చేస్తుంది. దీనినే సింబియోసిస్ అంటారు. ప్రకృతి చెప్తున్న మొదటి పాఠం, ఎప్పుడూ గెలవడానికి పోటీ పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కలిసి ఎదగడం ఒక గొప్ప విజయమని. సెకండ్ పాయింట్, చెట్లు నిజంగా మాట్లాడతాయా? ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను, వినండి. ఒక అడవిలోకి వెళితే మనకు ప్రతి చెట్టు విడివిడిగా కనిపిస్తుంది. కానీ భూమి అడుగున ఇవి ఒక నెట్వర్క్తో కనెక్టివ్గా ఉంటాయి. ఫంగస్ల ద్వారా చెట్లు పోషకాలను పంచుకుంటాయి. కొన్ని పెద్ద చెట్లు చిన్న మొక్కలకు సహాయం కూడా చేస్తాయి. సైంటిస్ట్ దీన్ని వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. మన జీవితంలో కూడా ఇది నిజం. మనం ఒంటరిగా విజయవంతం కాలేము. మన వెనకాల కుటుంబం ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, గురువులు ఉంటారు, సమాజం ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు మనం చేసే త్యాగం అంతకన్నా పెద్దదాన్ని సృష్టిస్తుంది. కూలి ఈగలు తన జీవితం అంతా తేనెపట్టు కోసమే శ్రమిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయడం వల్లే తేనెపట్టు నిలబడుతుంది. ఇదే మన జీవితంలో చూసుకుంటే, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. మంచి చదువు కోసం విద్యార్థులు తమ సుఖాలను వదులుకుంటారు. ఒక వ్యాపారాన్ని నిలబెట్టడం కోసం వ్యాపారవేత్తలు ఎన్నో కష్టాలు పడతారు. మనం చేసే ప్రతి త్యాగం నష్టం కాదు. కొన్ని త్యాగాలు మన భవిష్యత్తులో ఒక గొప్ప పునాదినిస్తాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, చూడండి. మా నాన్నగారు ఒక గవర్నమెంట్లో ఉద్యోగంలో పనిచేసేవారు. మా నాన్న జీతం అప్పట్లో చాలా నార్మల్గా వచ్చేది. మా అమ్మ ఆ జీతాన్ని పొదుపుగా ఖర్చు పెడుతూనే మాకు ప్రతి పండక్కి కొత్త బట్టలని, మంచి స్కూల్, మంచి కాలేజ్, ఇలా వాళ్ళ జీవితం అంతా వాళ్ళు ఏమీ ఖర్చు పెట్టుకోకుండా మా కోసమే అంతా చేస్తూ వచ్చారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది మా అమ్మా నాన్నలకి పాదాభివందనాలే. ఫోర్త్ పాయింట్, సమాచారమే మనుగడ. జంతువులు నిరంతరం చుట్టూ జరిగే విషయాలను గమనిస్తూ ఉంటాయి. పక్షులు తన శత్రువులను కదలికలు కనిపెడుతూ ఉంటాయి. కోతులు తమ గుంపును జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి. తోడేళ్ళు తన వేటను నిశితంగా చూస్తూ ఉంటాయి. అడవిలో ఎంత మంచి సమాచారం ఉంటే బ్రతికే అవకాశం అంత పెరుగుతుంది. మన జీవితంలో చూస్తే పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఏఐ స్కిల్స్ లాంటివి నేర్చుకోవడం, కమ్యూనికేషన్, కోడింగ్ అండ్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, ఫారెన్ లాంగ్వేజెస్,
టైం మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సెస్ ఇలాంటివి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, తర్వాత ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఉండడం. ఈ రోజుల్లో జ్ఞానమే మనని కాపాడే శ్రీరామ రక్ష. అడవిలో సరైన సమాచారం ప్రాణాలను కాపాడితే మన ఆధునిక జీవితంలో అది మనని అపజయం నుంచి కాపాడుతుంది. పాయింట్ 6 వచ్చేసి పిక్సీ నేర్పిన గొప్ప పాఠం. మా క్యూట్ పప్పీ పేరు పిక్సీ. మా పిక్సీ దగ్గర నేర్చుకున్న లైఫ్ లెసన్ ఒకటి మీ దగ్గర షేర్ చేస్తాను. మా ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా గట్టిగా మాట్లాడుకున్నా లేదా చిన్న గొడవ పడినా పిక్సీకి ఎవరైనా సరే గొడవ పడడం అస్సలు ఇష్టం ఉండదు. అది ఇమ్మీడియట్గా మొరుగుతుంది, మా దగ్గరకు పరిగెత్తుకుని వస్తుంది. మేబీ దాని భాషలో ఆపండి అని చెప్పడం అనుకుంటా. ఆ సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. పిక్సీకి ఎవరు తప్పో ఎవరొప్పో తెలియదు, కానీ తాను ప్రేమించిన వాళ్ళు బాధపడకూడదని మటుకు తెలుసు. మనుషులమైన మనం చాలాసార్లు వాదనలో గెలవాలి అని ప్రయత్నిస్తాం. నేను మా పిక్సీ నుంచి నేర్చుకున్నది ఏమిటంటే, కొన్నిసార్లు ప్రేమ అహంకారం కన్నా గొప్పది, శాంతి గెలుపు కన్నా విలువైనది. మీకు కూడా మా పిక్సీ నచ్చితే కామెంట్లో పిక్సీ అని టైప్ చేయండి. పిక్సీతో లాంగ్ వీడియో షూట్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్, అందమైన మార్పు వెనకాల ఉన్న కష్టం. సీతాకోక చిలుక మనందరికీ చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చిన్న పెద్ద అందరూ దాన్ని చూసి సరదా పడతారు. కానీ అది పుట్టుకతోనే అందంగా ఉండదు. మొదట గొంగళి పురుగుగా, తర్వాత తనను తాను ఒక గూటిలో బంధించుకుంటుంది. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, కొత్త రూపం ఏర్పడుతుంది. జీవితంలో కూడా అలాగే. కొన్నిసార్లు ఎదగడం అంటే కొత్తదనం పొందడం కోసం పాతదాన్ని వదిలేయడం. ఇదే మన జీవితంలో చూస్తే గొంగళి పురుగు గూట్లో బందీ అయినట్లు మనం మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఒంటరితనం, మానసిక సంఘర్షణ, తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి. కానీ అవన్నీ మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలో సరికొత్త వ్యక్తిని బయటకు తేవడానికి. నెక్స్ట్ పాయింట్, కనిపించని పురోగతి. బ్యాంబూ మొక్క కొన్ని సంవత్సరాలు పెద్దగా పెరగనట్లు కనిపిస్తుంది. చాలామంది చూసి ఇది పెరగడం లేదు అనుకుంటారు. కానీ భూమి కింద అది తన వేళ్ళని విస్తరిస్తూ ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా వేగంగా పెరిగిపోతుంది. మన జీవితంలో చూస్తే మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక లక్ష్యం కోసం కష్టపడినప్పుడు మొదట్లో ఎలాంటి ఎదుగుదల కనిపించకపోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి ఇంకేం సాధించావు అని నవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, లోపల మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ మీతో బలంగా పాతుకుపోతున్నాయని. కన్సిస్టెంట్గా ప్రయత్నించడం వల్ల రిజల్ట్ కనిపించనంత మాత్రమే మీ ప్రయత్నం వృధా అయినట్లు కాదు. నెక్స్ట్ పాయింట్, డార్విన్ చెప్పిన గొప్ప రహస్యం. చాలామంది డార్విన్ సిద్ధాంతాన్ని బలవంతుడు బ్రతుకుతాడు అని అర్థం చేసుకుంటారు. కానీ అది పూర్తి నిజం కాదు. ప్రకృతి ఎక్కువగా అడాప్టబుల్గా ఉన్నవారినే ఎంపిక చేస్తుంది. చేంజ్కి తగ్గట్టు మారేవారిని. డైనోసారస్ ఎలా శక్తివంతమైనవి, కానీ మారుతున్న పరిస్థితులకు అనుకూలించలేకపోయాయి. చిన్న జీవులు మాత్రం నిలబడ్డాయి. జీవితంలో కూడా అదే. ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, అవకాశాలు మారుతాయి. ప్రశ్న ఒక్కటే, మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా అని. మరి మనకి ఇన్ని విషయాలు నేర్పించిన మన ప్రకృతిని కాపాడడం అంటే కేవలం చెట్లను కాపాడడం కాదు, మనం మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం. మరి మనందరం ప్రకృతి చెప్పిన మాటలు విందామా? కలిసి ఎదుగుదాం, మార్పును స్వీకరిద్దాం, ప్రేమను పంచుదాం. అప్పుడు జీవితం నిజంగానే లైఫ్ బట్ బెటర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు లైఫ్ బట్ బెటర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.